హాయ్ ఫ్రెండ్స్, ఆధార్ భద్రతపై అనుమానాలెన్నో. ఆధార్ సంఖ్య, జనధన్ బ్యాంక్ ఖాతా, మొబైల్ నంబర్ ఈ మూడింటిని కలిపి జామ్త్రయంగా అభివర్ణిస్తున్నారు. వీటి సహాయంతో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పేదలకు నేరుగా నగదు రూపంలో అందించడం సులువైందని కొన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు చాటుకుంటున్నాయి. అయితే అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ ఆధార్ ధృవీకరణ, దాని బయోమెట్రిక్ విశ్వసనీయతలో కొన్ని సమస్యలు ఉన్నాయని ఇటీవల వ్యాఖ్యానించింది. చాలాసార్లు ప్రభుత్వ సేవలను నిరాకరిస్తున్నారని, మండు టెండర్లో చెమటోడ్చి శారీరక శ్రమ చేసే కూలీల బయోమెట్రిక్ గుర్తింపుల్లో అవరోధాలు ఎదురవుతున్నాయని మూడీస్ పేర్కొంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం గట్టిగా ఖండించింది. వివరాలు బహిర్గతం. మొదటి నుంచి ఆధార్పై అనుమానాలు, వివాదాలు రేగుతూనే ఉన్నాయి. ఆధార్ను బయోమెట్రిక్స్ ద్వారా మొబైల్కి పంపించే పాస్వర్డ్, ఓటీపీ సహాయంతో ఉపయోగించవచ్చు. తాము బయోమెట్రిక్స్తో పాటు వ్యక్తి కనీస సమాచారాన్ని మాత్రమే సేకరిస్తామని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ వివరిస్తుంది. ఆధార్ ద్వారా పౌరులు అనేక సేవలను పొందగలుగుతున్నారని ప్రభుత్వం వెల్లడిస్తుంది. కానీ ప్రభుత్వ శాఖల సమాచారం అంతా ఏకీకృత నిధిలో నిక్షిప్తమై లేదని ఇక్కడ గుర్తించాలి. కంప్యూటరీకరణ విధానం మొదటి నుంచి ఇందుకు తగినన్ని జాగ్రత్తలు తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. 1991 నుంచి ప్రభుత్వ విభాగాలు వేటికవి విడిగా డేటాబేసులు ఏర్పాటు చేసుకున్నాయి. అవి వేరు సర్వీస్ ప్రొవైడర్లతో కంప్యూటరీకరణ జరిపించడంతో వివిధ ప్రభుత్వ విభాగాల సమాచార నిధుల మధ్య పరస్పరం పొంతన లేకుండా పోయింది. భారీ సంఖ్యలో రేషన్ కార్డుదారుల వివరాలను సేకరించిన పౌర సరఫరాల శాఖకే ఆధార్ ప్రారంభ దశలో బయోమెట్రిక్ వివరాల నమోదు, నవీకరణ బాధ్యతను అప్పగించారు. ఈ శాఖ కూడా నేరుగా బయోమెట్రిక్ వివరాలను సేకరించలేదు. వివిధ ప్రభుత్వ విభాగాలు వేరు ప్రైవేట్ సంస్థలకు ఈ బాధ్యతను అప్పగించాయి. ఈ సంస్థలు ఆ సంస్థల బయోమెట్రిక్ ఎన్క్రిప్టెడ్ ఫైళ్లను UIDAకి పంపుతాయి. ఆ వివరాలను తనిఖీ చేసిన మీదట UIDAI పౌరులకు ఆధార్ నంబర్ పంపుతుంది. పౌరుడి వ్యక్తిగత వివరాలు ఆధార్ నంబర్తో కూడిన లామినేటెడ్ కార్డును ఆధార్ కార్డు అనడం వాడుకలోకి వచ్చింది. ఆధార్ నంబర్ పౌరసత్వానికి నిదర్శనం కాదని UIDAI మొదటి నుంచి చెప్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం పౌరుడి ఆదాయ పన్ను వివరాలు, ఫోన్ నంబర్, బ్యాంకు ఖాతాలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తదితర వివరాల డేటాబేస్లను అనుసంధానించినప్పటి నుంచి పరిస్థితి మారిపోయింది. డేటాబేసుల అనుసంధానాన్ని కోర్టులు సవాలు చేసిన సుప్రీంకోర్టు కొన్ని షరతులతో ఆధార్ వినియోగాన్ని అనుమతించింది. అదే సమయంలో పౌరుడికి ఆధార్ సంఖ్య లేదనే కారణంతో సంక్షేమ పథకాలను నిరాకరించకూడదని స్పష్టం చేసింది. ఆ తర్వాత నుంచి డేటాబేస్ల అనుసంధానం వేగం పుంజుకుంది. అయినా ఆధార్ విషయంలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించాయనే విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఆధార్ కార్డు వివరాలు చోరీ అవటం, పౌరుల అంతరంగిక గోప్యతకు భంగం కలగటం ఆందోళన రేకెత్తిస్తుంది. 2018 జనవరిలో 110 కోట్ల ఆధార్ కార్డులు హ్యాకింగ్ గురి అయ్యాయని ప్రపంచ ఆర్థిక వేదిక 2019లో వెల్లడించింది. 500 రూపాయల ఫీజుపై ఒక్కో కార్డు వివరాలను 10 నిమిషాల సేపు వీక్షించవచ్చని హ్యాకర్లు బేరం పెట్టారని తెలిపింది. దీన్ని భారత ప్రభుత్వం, UIDAI ఖండించాయి. అయితే ఆధార్ కార్డు వివరాలు పలుమార్లు బయటకు పొక్కిన మాట నిజం. ఆధార్ ఆధారిత చెల్లింపుల యంత్రాంగం AEPS నుంచి నకిలీ వేలిముద్రల సహాయంతో హ్యాకర్లు డబ్బులు డ్రా చేసుకున్న సందర్భాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. మరోవైపు బాలలు, వృద్ధులు, కొన్ని రకాల శారీరక శ్రమ చేసేవారి వేలిముద్రలు, ఇతరుల బయోమెట్రిక్ వివరాలను సేకరించడం కష్టమవుతుంది. ఆస్తుల రిజిస్ట్రేషన్కు ఆధార్ను తప్పనిసరి చేయడం వృద్ధులకు సమస్యాత్మకంగా మారింది. వారి వేలిముద్రలు అరిగిపోవటం, కనుపాపుల్లో మార్పులు రావటం దీనికి కారణం. ఇది ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. ఈ కారణం వల్ల నిరాకరణకు గురవుతున్నారు. జనాభాలో 0.5% కన్నా తక్కువేనని ప్రభుత్వం చెప్తున్న 140 కోట్ల జనాభాలో 0.5% అంటే స్వల్పమేమీ కాదు. ఆధార్ ద్వారా ప్రజలకు నేరుగా ప్రభుత్వ పథకాల లబ్ధిని చేకూర్చడం రాజకీయ పార్టీలకు ఉత్సాహాన్ని కలిగిస్తున్న దీనివల్ల అధికారాలు కేంద్ర ప్రభుత్వం గుప్పెట్లో కేంద్రీకృతమై దేశ సమైక్య స్వభావాన్ని దెబ్బతీస్తుంది. ఇది రాజ్యాంగానికి విరుద్ధం. పటిష్ట నియంత్రణ అవసరం. ఎంతవరకంటే ఇలాంటి సమస్యలన్నిటికీ పరిష్కారం UIDAI పై పర్యవేక్షణ అధికారాన్ని
కానీ ప్రభుత్వానికి కాకుండా పార్లమెంటుకు దాఖలపరచటమే ఆధార్ను అడ్డు పెట్టుకుని మానవ హక్కులను నిరాకరించటం సాధ్యమే. విదేశీ శక్తులే కాకుండా ప్రభుత్వంలోని కొన్ని దుర్త శక్తులు దీనికి ఒడిగట్టే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. దీన్ని నివారించాలంటే UIDAI మీద పటిష్టమైన నియంత్రణలు, సమతుల్యతలు ఉండాలి. రాజ్యాంగ హక్కులు నిరాకరణకు గురి కాకుండా న్యాయపరమైన పర్యవేక్షణాధికారంతో ప్రత్యేక సంస్థను ఏర్పరచాలి. భారత్ ప్రవేశపెట్టిన విశిష్ట గుర్తింపు సంఖ్య ఆధార్గా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రజలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నేరుగా బదిలీ చేయడానికి ఆధార్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనే ప్రశంసలు వచ్చాయి. అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ ఆధార్తో గోప్యతకు ప్రమాదం పొంచి ఉందని ఇటీవల అనుమానం వ్యక్తం చేసింది. సర్కార్కే ప్రయోజనం, ఆధార్ వల్ల అత్యధిక ప్రయోజనం ప్రభుత్వానికే చేకూరిందనే వాదనలు ఉన్నాయి. పౌరులకు సంక్షేమ ఫలాలు అందడాన్ని మించి ప్రభుత్వానికి పౌరులపై నిఘా వేసే సౌలభ్యం ఎన్నో రెట్లు పెరిగిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిమ్ కార్డులు, బ్యాంక్ ఖాతా వివరాలు ఆధార్ సహాయంతో తెలుసుకునే వీలుండటమే ఇందుకు కారణం. ఆధార్ వల్ల ప్రభుత్వానికి ఖర్చు కలిసి వచ్చిందనే వాదన ఉన్నా వాస్తవంలో ఎంత డబ్బు ఆదా అయిందో అధికారికంగా వెల్లడించలేదు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.